హాయ్ హలో అండి. ఖండోబా దేవాలయం నుంచి వచ్చేసిన ఆ నెక్స్ట్ డే ఈ వీడియో అనమాట. శని సింగనాపూర్ అయితే బయలుదేరాము. నేమైతే కరెక్ట్‌గా చెప్పానో లేదో నాకు తెలీదు. ఈ తమ్ముళ్ళైతే ట్రైన్‌లో పరిచయం అయ్యారు. షిరిడీ వెళ్ళేటప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకోకుండా శనేశ్వర దేవాలయం వద్ద కలిసారు. నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇవన్నీ పూజా సామాగ్రి అండి. ఆయనేవో 4 మంత్రాలు చదివి ఈ బుట్టయితే చేతిలో పెట్టేశాడనమాట. మేమెందుకు ఇంకా ఆలస్యం చేయకుండా ఎగేసుకుంటూ దేవాలయంలోకైతే అడుగు పెట్టేశానమాట. మహారాష్ట్రలో కదండీ! నాకైతే ఫస్ట్ టైమ్ కదా వెళ్ళడం. ఇవన్నీ గుడులు, గోపురాలన్నీ కొత్తగా వింతగా ఉన్నాయి. మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయ అయితే ఈ బుట్టలో పెట్టేసి నువ్వులైతే ఇందులో వేసేయమన్నారు. ఆయిల్ చేతికి ఇవ్వకూడదు కదా! మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి. వాడినైతే అక్కడ పెట్టేయమని చెప్పాను. ఈ ఆయిల్ అయితే అందులోనే వేయాలట. శనీశ్వరుని మీద వేస్తారేమో అనేసి నేను అనుకున్నాను. కానీ అక్కడ కూడా టికెట్ ఎంతండి 500 ఎంతో చెప్పారు. పర్లేదులే అనేసి ఇందులో వేసేసి స్వామివారి దగ్గర తీసుకెళ్ళిన పూజ సామాగ్రి అంతా ఆయన దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకున్నాను. ఒకసారి మీరు కూడా శనీశ్వరుని ఒకసారి దర్శనం చేసుకోండి. మీకున్న కర్మలన్నీ తొలగిపోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను. బై బాయ్.